యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల డిఎస్పీని కలిసేందుకు ఆరాటం ఎందుకో అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందుల్లో అన్ని పార్టీల నాయకులు ఎందుకో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎస్పీ మురళి నాయకును కలిసేందుకు ఆరాటం చూపుతూ ఉన్నారు. ఈ ఆరాటం ఎందుకో అని ఇది పులివెందుల్లో పెద్ద చర్చ కొనసాగుతూ ఉంది. మామూలుగా పెద్ద నాయకులు, ఒక రకమైన నాయకులు బదిలీపై వచ్చిన డిఎస్పీలను కలుస్తూ ఉంటారు. గతంలో కూడా కలిసేవారు. కానీ ఈసారి ఎందుకో హడావిడి సుస్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకు హంగామా చేస్తూ ఉన్నారు అని అందరికీ అనుమానం వచ్చే విధంగా ఈ డిఎస్పీని కలిసే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉంది పులివెందులలో. ఇకపోతే మొత్తం అన్ని పార్టీలు, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, కూటమి పార్టీతో సహా భారతీయ జనతా పార్టీ అనుకోండి, అటు తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అనుకోండి, అటు తర్వాత వైకాపా అనుకోండి, అటు తర్వాత తెలుగుదేశం పార్టీ అనుకోండి, వీరంతా కూడా డిఎస్పీని కలిసేందుకు ఆరాటం చూపుతూ ఉన్నారు. చోటామోటా నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు. చోటామోటా నాయకులు కూడా కలుస్తూ ఉండడంతో ఇది పెద్ద పులివెందుల్లో పబ్లిసిటీగా తయారు అయ్యింది. ప్రతి ఒక్కరూ బొకేలు పూలదండలు తీసుకొని వెళ్ళడం, డిఎస్పీని కలసడం, పేపర్లలో పత్రికల్లో వీళ్ళు వేపించుకోవడం. అసలు వీళ్ళ ఆరాటం ఏమిటి? డిఎస్పీతో వీళ్ళకు ఎటువంటి సంబంధాలు కొనసాగాలి అనే ఆలోచన. డిఎస్పీతో సంబంధాలు కొనసాగితే మా పనులు జరుగుతాయి అని. ఒకవేళ డిఎస్పీ మనకు టచ్లో ఉంటే మమ్మల్ని పట్టించుకోడు అని ఒకవైపు అధికార పార్టీ నాయకులు కావచ్చు, మరోవైపు ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఆ తర్వాత చోటామోటా నాయకులు కలుస్తున్నారు. ప్రస్తుతం ఈ చోటామోటా నాయకులు ఎందుకు కలుస్తున్నారు? అసలు ఈ ఆరాటం ఏమిటి? ఈ హంగామా ఏమిటి అని ఇది పులివెందుల్లో పెద్ద చర్చగా కొనసాగుతూ ఉంది అనేదే నా వీడియో. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. పులివెందుల్లో జరుగుతున్న చర్చ గురించి మాత్రమే నేను ఈ వీడియో తీసా. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగా కృష్ణయ్య.